Hey, this is for you. 1, 2, 3. Happy birthday! ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి బర్త్డే వీడియో మీరు కూడా మీ ఫొటోస్తో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ 1 క్లిక్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, చాలా సింపుల్గా. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు VN యాప్ కావాలి. ప్లేస్టోర్ నుంచి దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. VN ఎడిటర్ యాప్ ఫ్రీగానే అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్లో సింపుల్గా మీ ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే ప్రివ్యూలో చూసినట్టుగా వీడియో ఈజీగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఆ టెంప్లెట్ని ఓపెన్ చేయాలంటే పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఒక QR కోడ్ని స్కాన్ చేసుకోవాలి. అండ్ QR కోడ్ నెంబర్ మీకు లాస్ట్లో చెప్తాను, అండ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఆ QR కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, QR కోడ్ స్కాన్ చేసే మనకు టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేశాక యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుంచి. టోటల్గా ఇక్కడ మీరు 3 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒకే ఫోటోని 3 టైమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ దీని తర్వాత మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ దీని తర్వాత ఇంకొక ఫోటో, ఈ విధంగా టోటల్గా 3 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒకే ఫోటోని 3 టైమ్స్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. Hey, this is for you. 1, 2, 3. Happy birthday! ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఇక్కడ ఫుల్ HDలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా.